హలో వీవర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మీకు మెస్లో చేసి టమాటా పప్పు ఒక రెసిపీ చూపిస్తున్నాను. మెస్లో టమాటా పప్పు చాలా బాగుంటుంది కదండి. మనం ఏదైనా ఊరికి వెళ్తూ ఉంటాము, దారి పొడిగిన ఎక్కడైనా హోటల్లో ఆగేసి తింటాం కదా, మెస్ ఆ టైప్ టమాటా పప్పు అనమాట. దానికి కావాల్సింది ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. ఒక పావు కిలో పప్పు తీసుకుంటున్నాను. పావు కిలో పప్పు. ఫస్ట్ ఈ పప్పుని మనం కడుక్కోవాలండి క్లీన్గా. సో వీవర్స్, నేను పెద్దవి ఒక 3 టమాటోస్ తీసుకుంటున్నానండి. కొంచెం పిల్లగా ఉంటాయి, ఇవి రెడ్గా పెద్దగా ఉన్నాయి కాబట్టి పిల్లగా కూడా ఉంటాయి. అందుకని కొంచెం చింతపండు తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం టమాటోస్ని చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసేసుకుందామండి. సో ఈ పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే మనము భోజనాలయాలు ఊరికి వెళ్తూ ఉంటాము, మధ్యలో ఆకలి అవుతుంది, అక్కడ భోజనాలయాలు అవి చూస్తాం కదా, అందులో టేస్ట్ చాలా బాగుంటుంది కదా, ఆ ప్రాసెస్ అనమాట. సో పప్పులో ఇప్పుడు నేను ఈ టమాటో పీసెస్ వేసేసుకుంటున్నాను. టమాటో పీసెస్ వేసానండి. 1 స్పూను ఆయిల్ కూడా పోసేసుకోవాలండి. 1 స్పూను ఆయిల్. సో 1 స్పూను దొడ్డుపు, పింక్ సాల్ట్ తీసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము సరిపోని వాటర్ పోసేసుకుందామండి. కుక్కర్ పెట్టేద్దాం స్టవ్ మీద. మరీ మెత్తగా కాకుండా కొంచెం దొడ్డుబొడ్డుగా ఉండాలి. సో పప్పు విజిల్స్ వచ్చే వరకు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేద్దామండి. ఈ 4 ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. సో ఆనియన్స్, పచ్చిమిర్చి రెడీ అండి. సో ఇంకో కడాయి తీసేసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుందామండి మనము. సో ఆయిల్ వేడైపోయిందండి. మనం చాప్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ మిర్చి వేసుకుందాము. ఇవి బాగా వేగిపోయాయి కదా ఆనియన్స్. కొంచెం ఫ్రై అవ్వాలండి మంచిగా ఆయిల్లో. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు మళ్ళీ వేద్దామండి. సో చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం కదా, దాని రసం ఇప్పుడు పిండేసుకోవాలి. ఈ చింతపండు రసం ఇందులో పోసేసుకోవాలండి. ఇప్పుడు అంటే ఎక్కువ చింతపండు అవసరం లేదు, మనం ఆల్రెడీ టమాటోస్ వేస్తున్నాం కాబట్టి కొంచెం చింతపండు వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పులుసు కొంచెం మసాలండి. సో వ్యూవర్స్, పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో. మెత్తగా అవసరం లేదనమాట. ఇప్పుడు మనము కొంచెం వెనుపుకుంటే బెటర్. కొంచెం వెనుపుకోవాలండి దీంతో. చూడండి ఈ మాత్రం అయితే సరిపోతుంది. సో ఈ ఉడికిన పప్పుని మనము ఇందులో వేసేసుకున్నాము. దీంతో మొత్తం ఇది కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము సరిపోను ఒకసారి ఉప్పు కారం చూసుకొని వేసేసుకోవాలండి. కారం పొడి అయితే ఇప్పుడే వేస్తున్నాను, బట్ పచ్చిమిర్చి ఫస్ట్ వేసాం కదా, సో దాన్ని టేస్ట్ చూడాలి ఇప్పుడు మనము. నాకైతే కొంచెం సాల్ట్ రిక్వైర్మెంట్ ఉందండి. సరిపడా కారం పొడి కూడా వేసేసుకుందాము. సో ఇవస్ ఒకసారి దీన్ని మనము కలిపేసుకుందాం బాగా. కొంచెం మరుగుతూ ఉంటుంది. కొంచెం మరిగే లోపల మనము తాలింపుకి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందామండి. సో కొన్ని ఎల్లిపాయలు ఈ విధంగా తీసుకుని దంచుకోవాలండి. ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అండ్ కరివేపాకు క్లీన్ చేసి పెట్టేశాను. సో పప్పు ఉడుకుతుందండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా తాలింపు వేస్తే సరిపోతుంది. సో కడాయి వేడైపోయిందండి. కొంచెము నెయ్యి పోసుకుందాము. అయితే కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండకపోతే ప్యూర్ ఆయిల్ పోసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ కూడా 1 స్పూన్ వేస్తానండి. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి ఈ విధంగా స్మాష్ చేసుకుంది. ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నాయి. జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది ఇంగువ. కరివేపాకు, కొద్దిగా పసుపు అండి. పసుపు కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ 3 టైమ్స్ అన్నమాట ఇది నంబరు. పసుపు ఆల్రెడీ మసిలి ఉన్న పప్పులో మనము అది డంప్ చేసుకోవడమే. సో పప్పు రెడీ అండి. టమాటో పప్పు మన హోటల్స్లలో అంటే ఉడిపి హోటల్, మెస్ ఆ టైప్లో భోజనాలయాల్లో ఉండే టైప్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సో వీవర్స్, మీరు ట్రై చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ, బాయ్. భోజనాలయాలలో, మెస్లలో ఉండే పప్పు అండి ఇది. చాలా బాగుంటుంది టమాటో పప్పు. కొంచెం ప్రాసెస్ వైజ్గా చేస్తే చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి.